బండి తీసుకుపోతున్నా మమ్మీ. ఇప్పుడే వస్తా, బయట దోస్తుగాడు వెయిటింగ్. మా ఓడు దినం కాలేజీకి బస్సులో పోవుడు వచ్చుడు కష్టమైతుందిరా. మొన్ననే ఓ బైక్ కొనిచ్చిన. కాక బైక్ కేక్ ఉన్నదిరా. చలో షికారు పోయేద్దాంపా. నీ ఏవ 2 లక్షలు పెట్టి కొత్త బండి కొన్నది నిమ్మలంగా పోతానికారా రేస్ గుంజు. ఇగో గిట్లున్నది పోరల కథ. ఆత్రమాత్రం చేసుడు, ఆగమాగం దోలుడు. ఆఖరికి తెలంగాణలో ఉత్తమ డ్రైవర్ల రువ్వడు ఎట్లుందంటే గంటకో టక్కరు, రోజుకి 20 యాక్సిడెంట్లు. 3 ఏళ్లలో 26,000 టక్కర్లై 11,000 మంది జీవిడిసిండ్రంటే చూడుర్రిగా. మళ్ళా 190 మంది బైకులు నడిపేటోళ్లే 28 ఏళ్ల లోపు పడుసోళ్లే. ఎక్కువ మటుకు రాత్రిపూటే నెత్తురు వారుతుందట. డెవలప్మెంట్లనే కాదు, టక్కర్లకిన హైదరాబాద్ తర్వాత వరంగలే. ఇంతగానం ఎందుకైతున్నాయని ట్రాఫిక్ పోలీసులు నజరేస్తే మనోళ్ళ రువ్వడే కారణం అని తేలిందట. నిదానమే ప్రధానమని రాసుకొని ఆలస్యం అమృతం విషం అన్నట్టు ఉరకబట్టిరి. చెప్తిన తట్టున్నారు ఇప్పటి పోరలు. ఇద్దరు పోయే బండి మీద 3, అదేందంటే 4. రాకెట్ తోటి పోటీ పడాలి, రోడ్ల మీద సర్కస్ చేయాలి. హెల్మెట్ పెట్టుకోమంటే సీదరా, ఎర్ర లైట్ పడితే ఆగారు. బీర్రుగా దాగుడు, రువ్వడుగు ఉరుకుడు, ఫోన్ల పొంకనాలు, చెవుల వైర్లు. ట్రాఫిక్ రూల్స్ అంటే నాదాను, రోడ్డు మా తాత జాగీర్ అన్నట్టే ఉంటది కొందరి కథ. హీగేముంది, దేనికి దాకేది తెలియదు, ఎవరికి గుద్దేది తెలియదు. ఉత్త పుణ్యానికి ఫోటోలకు దండలు పడబట్టే పోతోళ్ళు ఒక పక్కనోళ్ళని గిన పట్టుకపోవట్రి. చూస్తాంటే రేపు రోగాలు నొప్పుల కంటే గీ టక్కర్లతోనే ఎక్కువ మంది కాలం చేస్తట్టు రూపో.